సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ వృద్ధురాలు ఆమె ఇద్దరు కుమార్తెలు నిరసన చేపట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి, వంశీకృష్ణల పేర్లు ప్రస్తావిస్తూ బెదిరింపులతో తమ భూమిని కోడలు, మనవరాళ్ల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తన కొడుకు బ్రతుకున్నప్పుడు అప్పులు అయ్యాయన్నారు. ఆ అప్పులు తీర్చకుండా తమ పేరు మీద ఉన్నటువంటి భూమిని కోడల పేరు మీద రాయించుకున్నారని అన్నారు. అయితే ఇప్పుడు అప్పులు తీర్చకుండా అమ్ముకుంటా అంటున్నారన్నారు. అప్పుల వాళ్లు తనను టార్చర్ చేస్తున్నారన్నారు. వివాదాస్పదమైన రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. 9 ఎకరాల పొలం కొనడం అంటే అతనికి హాస్పిటల్లో ఒంట్లో బాగలేకపోతే నేను పెట్టిన డబ్బులు 80 లక్షలు, అతనుకున్న అప్పులు మొత్తం కూడా 1,30 లక్షలు, మొత్తం కలిపి 2 కోట్ల పైన చిల్లర నేను అప్పులు వాల్చుకొని అతని పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇప్పుడు కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి మినహా ఆయనకు ఆరోగ్యం బాగలేక హార్ట్ అటాక్ వచ్చి ఆయనకి లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నానా రకాల ప్రాబ్లమ్స్ తోటి ఆయన హార్ట్ అటాక్ వచ్చేసి పోయిన సంవత్సరం జూలై 26వ తారీఖున మరణించడం జరిగింది. వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా నేను ఆయన చంపినని చెప్పేసి నా మీద మర్డర్ కేసు పెట్టి ఎస్పీ ఆఫీస్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ద్వారా హుజూర్నగర్ సిఐ, గరిడేపల్లి ఎస్ఐ వీళ్ళందరూ కూడా నన్ను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించి నా పేరుతో ఉన్న 9 ఎకరాల పొలాన్ని తిరిగి వాళ్ళ పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి నాకు అగ్రిమెంట్ ఇచ్చి కూడా నాకు డబ్బులు నాకు కడతామని చెప్పడం జరిగింది. అగ్రిమెంట్ నా మీద ఎస్సీ యాక్ట్ కేసు ఉన్నది. 5 ఎకరాలు మామిడి రాజు అనే కృష్ణబాబు బాంబార్ది కూడా నా మీద మా అందరి మీద ఒక 8 మంది మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కొట్టేసే విధంగా మాకు ఇచ్చిన డబ్బులు, నా అప్పులు అన్ని కూడా కట్టే విధంగా కట్టామని చెప్పేసి నాకు అగ్రిమెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ కూడా మీ అందరికీ చూపిస్తున్నారు. ఈ అగ్రిమెంట్ కూడా ఇది ఏం చేయకుండా ఈ రోజు వేరే వాళ్ళకి నా అప్పులు తీర్చకుండా ఏం చేయకుండా 2 కోట్ల పైన ఉన్న అప్పులు కానీ, నాకు ఇస్తున్న అగ్రిమెంట్ లో ఉన్న అప్పులు కానీ ఇవన్నీ ఏం తీర్చకుండా వేరే వాళ్ళకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ద్వారా, హుజూర్నగర్ సిఐ ద్వారా వీళ్ళందరూ కూడా అంతా అధికార మదంతో అధికారులంతా కుమ్మక్కయ్యి నాకు అన్యాయం చేయాలని చూడటం జరుగుతున్నది. పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళను పెట్టి మమ్మల్ని, మా అమ్మని వేరే విధంగా కూడా ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నా కూడా సిఐ గాని ఎవరు కానీ ఏం లేకుండా వాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ కలుపుకుంటా వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేసిరండి. మాకు జనార్దన్ అనేటైనా అచ్చంపేట నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి కాడ నుంచి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ నుంచి, ఉత్తమ్ పద్మావతి కాడ నుంచి మొత్తం వాళ్ళ హయాంలో ఎస్పీ కాడ నుంచి ఫోన్ చేసి మొత్తం ఇక్కడ పొలాలన్నీ చేసుకొని ఇప్పుడు మాకు కోట్ల ఆస్తి నేను మా అమ్మ మేము జామీన్ గా మేము నోటీసులు రాసిచ్చినాం. ఇప్పుడు మా అమ్మ మీదకి వాళ్ళు అప్పులోళ్ళు వస్తున్నారు, ట్రాన్స్ఫర్ నోట్లు రాసిచ్చినాము. మా అమ్మ మీదకి అప్పులోళ్ళు ఇంటికి వచ్చి తిరిగిపోతున్నారు. ఇప్పుడు మా అమ్మ యాడ్ నుంచి తెచ్చి కడుతుంది. ముసలమ్మ 83 ఏళ్ళ ముసలమ్మ, ఆమె మీదకి పొలాలన్నీ వాళ్ళు తీసుకుంటారు, అప్పులన్నీ మా అమ్మ కట్టాలంటే యాడ్ నుంచి తీసుకుంటది. మామిడి రాజు అన్న ఆయన 5 ఎకరాల పొలం చెప్పకుండా ఎవరికి చేయించుకుంటే సమాసానికి మేము పోయినందుకు మా 8 మంది మీద ఎస్టీ కేసు అయిందండి. ఆ ఎస్టీ కేసు అప్పులు అందరికి ఎక్కడెక్కడ కట్టి అన్ని చేసి మా పొలం మేము చేపించుకొని వాళ్ళు ఎవరికి ఏ సంబంధం లేదని మేలకొండ పోయి దొంగ రిజిస్ట్రేషన్ లాగా శుభ్రంగా వచ్చి కొంటారు. 70 లక్షలు 80 లక్షలు ఉన్న పొలం 30 లక్షలకు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎవరో ఆయన అంటాం. మరి వంశీ కృష్ణ ఎవరంట మరి ఆయన అందరికి ఎవరు పెట్టలే. చాలా అప్పులు ఉన్నాయి. కృష్ణబాబు 10 సార్లు కోమలో పోతే కూడా ఒక బిడ్డ గాని, ఒక అల్లుళ్ళు గాని, ఒక భార్య గాని ఎవరు రాలే. 3 బిడ్డలు, 2 అల్లుళ్ళు, భార్య గాని, బామ్మర్దులు గాని ఎవరు రాలే. బామ్మర్దులు, వాళ్ళ బిడ్డలు, అల్లుళ్ళు అందరు కలిసి ఏది ఇచ్చి ఆయన చంపడానికి కారణమైంది వాళ్ళు. లాస్ట్ కొత్త చంపింది కుక్కడ పేదగిరి అని కేసు పెట్టించి ఆయన పేరు మీద సమాసానికి ఆయన 9 ఎకరాల పొలం పెడితే నా పొలం నాకు చేయని ఎస్టీ కేసు పెట్టి అన్ని పెట్టి అందరిని బెదిరించింది కాక పైపెచ్చి